తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. అదేవిధంగా రూ. 300 ప్రత్యేక దర్శనానికి టోకెన్లు తీసుకున్న భక్తులను నేరుగా దర్శనానికి పంపుతున్నారు. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులు లేక వెలవెలబోతోంది. సోమవారం స్వామివారిని 68,298 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 16,544 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.1 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల వెంకన్న తెలుగువారి ఆరాధ్య దైవం. స్వామివారిని తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణ నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని, కనుక ఏపీ సర్కార్ ఈ విషయంలో స్పందించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు.